హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మీకు ఒక కొత్త లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ రెసిపీ అయితే మీరు ఇంతవరకు ఎక్కడా చూసిండరు. చాలా సింపుల్గా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 4 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా ఈ పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి స్పైసెస్ కూడా వాడమండి. ఓన్లీ ఈ పచ్చిమిర్చితోనే ఈ రైస్ మొత్తం కూడా ప్రిపేర్ అవుతుంది. ఇందులోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి. మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి. దీంట్లోనే కొంచెం రాళ్ళుప్పు వేసుకోండి. దీని మొత్తాన్ని కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని మరీ తొక్కగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనకి దూరగా వేగాలండి. అప్పటి వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారాన్ని కూడా వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పచ్చికారం బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఈ పచ్చికారం వేగకపోతే మనకి వాసన వస్తుందండి, పచ్చి వాసన. ఇది బాగా వేగితే కొంచెం బయటికి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. అప్పటి వరకు కూడా మీరు దీన్ని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి. ఇందులోనే ఒక 2 క్యారెట్లని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు మరీ పెద్దగా కట్ చేసుకోకండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా వేసేసుకుందాం. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకోండి. వీటిని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని వేసుకున్నానండి. ఈ రెసిపీలోకి ఈ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ 2 కాంబినేషన్, క్యారెట్ పెసరపప్పు. వీటిని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు క్యారెట్ని కొంచెం కుక్ అవ్వనివ్వండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, 3-4 మినిట్స్ తర్వాత మీకు క్యారెట్ కొంచెం ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు మరోసారి బాగా కలబెట్టుకొని దీంట్లోకి 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకుందాం. వాటర్ తీసేసి వేసుకోండి. ఈ విధంగా ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలపెట్టుకోండి. చాలా నిదానంగా కలబెట్టుకోండి. నానబెట్టిన బాస్మతి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల చాలా నిదానంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలబెట్టుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందామండి. 1 గ్లాస్కి 1.35 వంతు వరకు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికి 1.35 వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ మొత్తం కూడా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మనం పచ్చికారంలో సాల్ట్ వేసాం కదండి, అది సరిపోతే ఓకే, లేదంటే కనుక మరి కొంచెం సాల్ట్ వేసుకోండి. నాకైతే సరిపోలేదండి, మరి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని దీని మీద మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్ అయితే. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. చాలా మైల్డ్ స్పైస్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.